మహాబలవంతుడైన హనుమంతుడు ఎవరికీ వీలు కాని సముద్రాన్ని దాటి త్రికూటమనే పర్వత శిఖరం మీద నిలబడి ఎటువంటి అలసట లేనివాడై లంకానగరాన్ని చూడసాగాడు. అక్కడ ఉన్న చెట్ల మీద ఉన్న పూలు రాలి వానపడినట్లుగా హనుమంతుని మీద పడ్డాయి. అప్పుడు హనుమంతుడు పూలతో తయారు చేసినట్లుగా కనిపించాడు. ఎంతో పరాక్రమ సంపన్నుడైన హనుమంతుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినా కూడా ఏమాత్రమూ అలసట ఆయాసము లేకుండా ఉన్నాడు. నేను ఇటువంటి 100 యోజనముల ఎన్నింటినైనా దాటగలను. ఈ సముద్రపు 100 యోజనములు దాటుటకు గురించి చెప్పాలా అని అనుకున్నాడు హనుమంతుడు. పరాక్రమము కలవారిలోకెల్లా గొప్పవాడు, ఎగరగలిగే వారిలోకెల్లా ఉత్తమమైన ఆ హనుమంతుడు వేగముగా ఎగురుతూ ఆ మహాసముద్రాన్ని దాటి లంకకు చేరుకోగలిగాడు. నల్లని పచ్చిక బయళ్ళు సువాసనలు వెదజల్లుతున్నవి. అక్కడక్కడ ఉన్న పెద్ద పెద్ద రాతిశిలలు, చిన్న కొండలు ఉన్న అడవుల మధ్యలో హనుమంతుడు తిరగసాగాడు. వానరులలో ఎంతో గొప్పవాడు, శ్రేష్ఠుడు, తేజస్సు కలిగిన హనుమంతుడు ఎన్నో చెట్లతోనూ పూలతోనూ నిండిన చెట్ల సమూహములతోనూ ఆవరించి ఉన్న పర్వతముల మీద తిరుగుతున్నాడు. ఆ పర్వతం మీద నిలిచి ఉన్న హనుమంతుడు అక్కడి తోటలను, ఉద్యానవనములను, ఆ పర్వత శిఖరం మీద ఉన్న లంకను చూశాడు. అక్కడ హనుమంతుడు సరళదారు చెట్లను, కొండగోగు చెట్లను, బాగా పూసిన ఖర్జూర చెట్లను, మోరటి చెట్లను, నిమ్మ, కొండమల్లియ చెట్లను, గుంపుగా ఉన్న మొగలి చెట్లను, సువాసనలు వెదజల్లు పిప్పిలి చెట్లను, మంకెన, ఏడాకుల అరటి చెట్లను, వేగిస, కాంచన, ఎన్నో మొగ్గలు పువ్వులతో బరువెక్కి వంగినవి అయిన గన్నేరు చెట్లను, ఎన్నో రకాలైన పక్షులతో నిండి గాలికి ఊగుతున్న కొమ్మలతో ఉన్న చెట్లను, హంసలతోనూ, బాతులతోనూ, ఇతర నీటి పక్షులతోనూ, తామర పువ్వులతోనూ నిండి ఉన్న దిగుడు బావులను, అన్ని ఋతువులలోనూ వచ్చు పండ్ల చెట్లతోనూ, పూల చెట్లతోనూ నిండి ఉన్న అందమైన ఉద్యానవనములను, విహార స్థలములను, చెరువులను వంటి వాటినెన్నో ఆ తీరమునందు చూశాడు. ఎంతో తేజవంతుడైన హనుమంతుడు రావణుని చేత పాలించబడుతున్న ఆ లంకా నగరాన్ని చూస్తున్నాడు. అది కలువ పూలు, పద్మములతోనూ నిండి ఉన్న చెరువులను చుట్టూ అలంకారముగా కలిగి ఉంది. ఇంకా ఆ నగరము రావణుడు సీతను ఎత్తుకు వచ్చిన కారణం వలన ఎంతో మంది రాక్షస వీరులు ఎంతో భయంకరమైన ధనస్సులను, ఆయుధములను ధరించి చుట్టూ తిరుగుతూ బాగా రక్షణగా కాపలా ఉన్నారు. లంకానగరము చుట్టూ గల బంగారు ప్రాకారములు ఎంతో సుందరముగా ఉన్నాయి. అక్కడ ఉన్న ఇళ్లన్నీ ఎంతో ఎత్తుగాను పర్వతములలాగాను ఉన్నాయి. ముఖ్యమైన వీధులలో ఉన్న ఇళ్లన్నీ ఎత్తుగాను పెద్దవిగాను తెల్లని రంగులతోనూ ఉండి శరత్కాలపు మేఘములలాగా ఉన్నాయి. ఆ వీధులలో ఎన్నో స్తంభములు, జెండాలు కట్టబడినవి 100ల కొద్దీ వరుసగా ఉన్నాయి. ఎంతో అందముగాను బంగారముతో చేసిన చిత్త విచిత్రముగా ఉన్న లతలతోనూ ఉన్న తోరణములే ముఖద్వారములుగా ఉండి అది స్వర్గలోకములోని అమరావతిలాగా ఉన్న ఆ లంకా నగరమును హనుమంతుడు చూశాడు. ఆ హనుమంతుడు అందమైన తెల్లని భవనములతో నిండి ఉన్న లంక పర్వతము పైన ఉండటం వలన అది ఆకాశంలో ఉన్నదా అన్నట్లుగా ఉంది. రాక్షసుడైన రావణుని చేత పాలించబడుతున్నదియు, విశ్వకర్మ చేత నిర్మించబడినదియు, ఆకాశమునందు తేలియాడుతున్నట్లుగా ఉన్న ఆ లంకానగరమును చూస్తున్నాడు. ఆ లంకను చూసి ఉత్తర వైపున ఉన్న ద్వారమును చేరి ఆ హనుమంతుడు ఆలోచించసాగాడు. కైలాస పర్వత శిఖరంలాగా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశములో ఎగురుతున్నట్లుగా, ఆకాశమును తాకుతున్నట్లుగా ఉంది. ఎంతో భయంకరాకారము గల రాక్షసులతోనూ విషసర్పములతోనూ నిండి ఉండి పాతాళలోకమందలి భోగవతి అను నగరంలాగా అనిపించింది. అది చెప్పలేనంత గొప్పగా ఉంది. ఇంతకు పూర్వము అక్కడ కుబేరుడుండేవాడు. వీరులు, భయంకరులైన రాక్షసులు వాడివైన కోరలు కలిగి ఉన్నారు. వారి కత్తులు, శూలములు వంటి ఆయుధములు పట్టుకొని తిరుగుతున్నారు. వీరితో బాటు విషసర్పములు కూడా గుహను కాపలా కాస్తున్నట్టుగా రక్షణ కల్పిస్తున్నాయి. అటువంటి గొప్ప రక్షణ విధానమును కలిగి ఉండి చుట్టూ సముద్రము కూడా ఉన్న భయంకరమైన శత్రువు రావణుడు అని హనుమంతుడు అనుకున్నాడు. ఒకవేళ వానరులు ఇక్కడకు వచ్చినా కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ లంకను దేవతలు కూడా యుద్ధం చేసి గెలవలేరు. ఈ లంకానగరములోనికి రావటానికి ఎంతో కష్టం. వీలు కానిది అయినా కూడా వచ్చిన బలవంతుడైన రాముడు కూడా ఏమి చేయగలడు? ఈ రాక్షసుల విషయములో సామదాన భేదోపాయములకు అనగా మంచితనముగా మాట్లాడుటకు గాని, దానమునకు గాని లేదా విభజించుటకు గాని అవకాశము లేదు. యుద్ధములో వీరిని ఓడించుటకు కూడా అవకాశం కనబడట్లేదు అని హనుమంతుడు అనుకున్నాడు. వాలిపుత్రుడైన అంగదుడు, నీలుడు,
నేను ధీమంతుడు రాజైన సుగ్రీవుడు గొప్ప బలము కలిగిన నలుగురం మాత్రమే వానరులలో ఇక్కడకు రాగలుగుతాం కదా. సీతాదేవి జీవించి ఉన్నదా లేదా అను సంగతి ముందు తెలుసుకుని తర్వాత ఆమెను చూశాకనే ఈ ఆలోచనను చేయవలెను. శ్రీరామునికి సహాయం చేయవలెను ఆసక్తి కలవాడైన ఆ హనుమంతుడు పర్వత శిఖరం మీద కొద్దిసేపు ఉండి ఆలోచించసాగాడు. మహావీరులు, బలవంతులు, భయంకరమైన తేజస్సు కల ఈ రాక్షస వీరులందరూ కాపలాగా ఉన్న రాక్షస నగరమును నేనిప్పుడు ఉన్న నా రూపంతో ప్రవేశించుటకు వీలు పడదు. నేను వెతుకుతున్న సీతాదేవి కోసము మోసగించిగాని వెతుకలేను. నేను చేయదలుచుకున్న పనిని సాధించుటకు రాత్రియందు కనబడకుండా ఉండే చిన్న రూపంతో ఈ లంకానగరంలోనికి వెళ్ళుటకు సరైన సమయము అనుకున్నాడు. దేవతలు, రాక్షసులు కూడా ఎదిరించలేనటువంటి అట్టి ఆ లంకానగరమును చూసిన హనుమంతుడు తాను ఏమి చేయాలో, ఎలా చేయాలో అని పదే పదే ఆలోచించసాగాడు. దుర్బుద్ధి కలిగిన ఆ రాక్షసరాజైన రావణునికి కనబడకుండా ఏదైనా ఉపాయముతో జనకుని కూతురైన సీతాదేవిని చూడాలి. ఎంతో బుద్ధిమంతుడని పేరున్న ఆ రాముని యొక్క పనిని ఎలాగ అపజయం పొందకుండా నేను చెయ్యాలి. సీతాదేవిని ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు నేనెలా చూడగలుగుతాను అని హనుమంతుడు అనుకుంటున్నాడు. సరైన తెలివితేటలు లేని దూతల వలన ఆయా దేశకాల పరిస్థితులకు వ్యతిరేకముగా చేయుట వలన ఎంతో తేలికగాను ఖచ్చితముగాను జరగవలసిన పనులు కూడా సూర్యోదయ సమయమందు చీకట్లు పోయినట్లుగా చెడిపోతాయి. ఒక పనిని చేయవలెనని నిశ్చయించుకున్న తర్వాత కూడా దానిలోని కష్టనష్టాలు, లాభాలు వంటి వాటి గురించి చూసే బుద్ధి ఆ పనిని సాధించలేదు. దూతలు తాము తెలివైన వారమని పనులను చెడగొట్టుకుంటారు. చేయవలసిన పని ఎలాగ చెడగొట్టబడకుండా ఉండాలి, బుద్ధి మరలిపోకుండా ఎలాగ ఉండాలి, సముద్రము దాటి వచ్చిన పని ఎలాగ వ్యర్థము కాకుండా చెయ్యాలి, రాముడు కోరుకుంటున్న రావణునిపై విజయము సాధించటమనే ఈ కార్యము నేను రాక్షసులకు కనబడినట్లయితే వ్యర్థమైపోతుంది. ఈ లంకలో రాక్షసులకు వాళ్లలాగా రాక్షస రూపంలో ఉండి కూడా వాళ్లకు తెలియకుండా ఎక్కడైనా ఉండేందుకు కూడా వీలు కాదు కదా. అటువంటి పరిస్థితిలో వేరే ఇతర రూపములలో ఉండుట ఎంత కష్టమో చెప్పలేం. ఇక్కడ రాక్షసులకు తెలియకుండా గాలి కూడా ప్రవేశించలేదు అని అనుకున్నాడు. భయంకరులు, వీరులైన ఈ రాక్షసులకు తెలియకుండా ఏదీ జరగదు. నేను ఉన్న నా సహజమైన రూపముతో ఉన్నట్లయితే ఖచ్చితముగా పట్టుబడి చంపబడతాను. నా రాజు కోసం చేయవలసిన పని కూడా చెడిపోతుంది. అందువలన నేను నా ఆకారమును ఎంతో చిన్నదిగా చేసుకుని రాత్రిపూట చీకటిలో లంకలోనికి శ్రీరాముని కార్యము సాధించటానికి వెళ్తాను. ఎవరూ ప్రవేశింప వీలు కాని లంకానగరంలోనికి రాత్రిపూట ప్రవేశించి రావణుని భవనాన్ని పూర్తిగా వెతుకుతూ సీతాదేవి కోసం చూస్తాను. ఇలాగ ఆలోచించిన వానర వీరుడైన హనుమంతుడు సీతాదేవిని వెతికి చూడాలన్న కోరికతో సూర్యాస్తమయం కోసం చూడసాగాడు. సూర్యాస్తమయం అయ్యాక రాత్రికి హనుమంతుడు తన పెద్ద శరీరాన్ని ఒక చిన్న పిల్లి అంతగా చేసుకుని చూచుటకు ఆశ్చర్యకరముగా మారిపోయాడు. హనుమంతుడు ఆ సాయంకాలమందు ఎంతో వేగముగా వెంటనే ఎగురుకుంటూ ఎంతో పద్ధతిగా ఉన్న ముఖ్యమైన వీధులు కలిగి ఉన్న సుందరమైన లంకానగరములోనికి వెళ్ళాడు. ఆ లంకానగరంలో ఎన్నో భవనములు వరుసగా ఉన్నాయి. అవన్నీ బంగారు, వెండి స్తంభములతోనూ కిటికీలు, గవాక్షములతోనూ ఉండి ఏదో గంధర్వ నగరంలాగా అనిపిస్తున్నాయి. భవనాలన్నీ 7-8 అంతస్తులు కలిగి ఉండి వాటి పైకప్పు భాగం అంతా బంగారము, స్ఫటికము, మాణిక్యములతోనూ అలంకరింపబడి ఉన్న వాటిని హనుమంతుడు చూశాడు. అక్కడ లంకానగరంలోని రాక్షసుల భవనాలన్నీ కూడా పైకప్పు భాగమంతా వైఢూర్యము, ముత్యములు, మణులతో అలంకరింపబడి మెరిసిపోతున్నాయి. ఆ రాక్షస భవన ముఖద్వారములన్నీ కూడా బంగారముతో చేయబడి ఎన్నో విచిత్రమైన రంగురంగులతో అలంకరింపబడి ఉండుట వలన ఆ లంకానగరం అన్ని వైపులా ప్రకాశవంతముగా ఉన్నది. హనుమంతుడు ఊహించుటకు కూడా వీలు కాని ఆశ్చర్యకరము, అద్భుతము అయిన లంకానగరాన్ని చూసి దిగులు పడ్డాడు. సీతాదేవిని చూడాలి అన్న కోరిక, ఉత్సాహంతో ఆనందం కూడా పొందాడు. వరుసగా ఉన్న తెల్లని ఇళ్లన్నీ కూడా ఎంతో విలువైన ద్వారములు, కిటికీలు బంగారమయమై ఉన్నాయి. వీరుడైన రావణుని చేత పాలించబడుతున్న ఆ లంకానగరము ఎంతో బలవంతులు, భయంకరులైన రాక్షసులతో నిండి ఉండి ఎంతో కీర్తిగల లంకను చూశాడు. ఎన్నో వేల కిరణములు కలిగిన చంద్రుడు నక్షత్రకూటముల మధ్యన ఉండి తన ప్రకాశముతో లోకమంతటిని వెన్నెలతో నింపి కప్పివేసి తాను కూడా హనుమంతునికి సహాయం చేస్తున్నట్లుగా పైకి వచ్చాడు. ఆ హనుమంతుడు పైకి ఉదయిస్తూ వస్తున్న చంద్రుడు శంఖం వంటి కాంతితో ప్రకాశిస్తున్నట్లుగా చూశాడు. చంద్రుని రంగు పాలవలెను తామర తూడులులాగాను ఉండి
సరస్సులో ఈదుతున్న హంసలాగా ఉన్నట్లుగా హనుమంతుడు చూశాడు. ఎంతో బలవంతుడు, తెలివైనవాడు, వాయుపుత్రుడు, వానర శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు బాగా పొడవైన శిఖరములతో, ఎత్తైన మేఘములతో సమానముగా ఉన్న లంబ పర్వతం మీద సుందరమైన సరస్సులతోనూ అడవులతోనూ నిండి ఉండి రావణునిచే పాలింపబడుతున్న లంకా నగరమును ధైర్యముగా ప్రవేశించాడు. శరత్కాలములోని తెల్లని మేఘములలాగా ఎత్తైన భవనములతో నిండి ఉంది. సముద్రము నుంచి వస్తున్న గాలులతోనూ సముద్రపు అలల తాకిడికి వచ్చు ధ్వనిలాగాను ఆ నగరములోని జనుల కోలాహలము వినిపిస్తోంది. ఎంతో బలవంతులైన రాక్షస వీరులతో నిండి ఉన్నది. అక్కడి గృహములన్నీ తెల్లని ద్వారములు, అందమైన తోరణములతోనూ అలంకరించబడి ఉన్నాయి. ముందు ఏనుగుల సమూహములు ఉండి పాములతో రక్షింపబడుతున్న ఆ నగరము అలకాపురములాగాను, పాతాళలోకమందలి భోగవతీ నగరములాగాను ఉన్నది. ఎన్నో మేఘములతో అంతటా వ్యాపించి ఉండి వాటి మెరుపులతో నక్షత్ర మార్గములను తాకుతూ చక్కగా చల్లని గాలితో నిండి ఉండి ఆ లంకా నగరము దేవేంద్రుని అమరావతిలాగా ఉంది. పెద్ద పెద్ద భవనములు, ప్రాకారములు బంగారంతో చేయబడి ఉండి చిన్ని గంటలు కట్టబడిన జెండాలు, పతాకములు చేయు శబ్దములతో అలంకరింపబడి ఉన్న ఆ లంకాపురం యొక్క ప్రాకారము మీదికి హనుమంతుడు ఆనందముగా చేరుకున్నాడు. లంకానగరాన్ని అన్ని వైపుల నుండి చూసిన తరువాత హనుమంతుడు మనస్సులో ఎంతో ఆశ్చర్యపోయాడు. అక్కడి భవనములన్నీ బంగారంతో చేయబడిన ద్వారములను, వజ్ర వైఢూర్యములతో అమర్చబడిన అరుగులను, స్ఫటికము ముత్యములతో కూడా అందముగా అలంకరింపబడిన చదును చేసిన ప్రదేశములు కలిగి ఉన్నాయి. బంగారమును కరిగించి చేయబడిన తెల్లగా ఉండి వైడూర్య మాణిక్యముల వంటి వాటితో చేయబడిన మెట్లను కలిగి ఉన్నాయి. స్ఫటికము, మాణిక్యము యొక్క పొడితో అమర్చి క్రౌంచ పక్షులు, నెమళ్ళు, రాజహంసలు వంటివి తిరుగుటకు చేయబడిన ప్రత్యేక శాలలు కూడా ఉన్నవి. ఎంతో అందముగాను శుభప్రదముగాను ఉన్న ఆ భవనములు ఆకాశం వైపు ఎగురుతున్నట్లుగా ఉన్నాయి. నగరమంతా రకరకాల వాయిద్యములు మరియు అక్కడి ప్రజలు ధరించిన ఆభరణములు, అలంకారముల యొక్క శబ్దములతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనిస్తోంది. ఆకాశం వైపు ఎగిరిపోతున్నట్లుగా ఉన్న ఆ లంకానగరము అశ్వైక సారమనే దేవతల నగరంలాగా ఉన్నదని హనుమంతుడు అనుకున్నాడు. ఎంతో గొప్పగాను ఐశ్వర్యవంతముగాను శుభప్రదమైనదిగాను ఉన్న ఆ లంకానగరమును చూసిన హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు. ఎల్లప్పుడూ ఆయుధములను సిద్ధముగా పట్టుకుని ఉన్న ఆ రావణుని సైన్యము రక్షించుచున్న ఈ నగరాన్ని బలవంతులెవ్వరూ కూడా ఎదిరించలేరు. ఈ ప్రదేశము గురించి వానరవీరుడైన సుషేనుడు, కుముదుడు, అంగదుడు, మైందుడు, ద్వావిదుడు వంటి వారికి మాత్రమే తెలిసి ఉండవచ్చును. సుగ్రీవునికి, వానరులలో కుశపర్వునికి, వృక్షునికి, నాకు ఇక్కడకు రావటానికి వీలవుతుంది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముని యొక్క పరాక్రమము, లక్ష్మణుని శౌర్యము గురించి ఆలోచించుకుని ఆనందించాడు. అక్కడి వారు ధరించిన రత్నముల వంటి కాంతి కలిగిన వస్త్రములను, అక్కడి గిడ్డంగులను, వారి ఆభరణములను, వారి ఆయుధములను మరియు ఎంతో ఐశ్వర్యవంతమైన అలంకారములతోనూ ఉన్న ఆ లంకా పట్టణము ఒక స్త్రీలాగా ఉన్నట్లు ఊహించుకున్నాడు. అన్ని ఇండ్లలోనూ దీపముల వెలుగులో చీకటంతా పోయి బాగా ప్రకాశవంతముగా ఉన్నటువంటి ఆ లంకానగరమును హనుమంతుడు చూశాడు. అప్పుడు హనుమంతుడు లోనికి ప్రవేశించుచుండగా ఆ లంకానగరి తన నిజ రాక్షస స్వరూపముతో చూసింది. రావణపాలిత ఆ లంకానగరి తన వికృతమైన కన్నులతో గల ముఖముతో హనుమంతుని చూసి తానే స్వయముగా అక్కడ నిలిచింది. వానరవీరుడైన హనుమంతుని ఎదుట ఆ లంకాది దేవత నిలిచి గట్టిగా అరుస్తూ ఇలా చెప్పింది: ఓ వనముల్లో తిరిగే వానరుడా, నీవెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? నీ ప్రాణములు పోయేలోపే నిజం చెప్పు. రావణ సేనల చేత అన్ని వేళలా అంతటా రక్షింపబడుతున్న ఈ లంకలోకి ప్రవేశించటం నీకు సాధ్యము కాదు. అప్పుడు హనుమంతుడు భయంకర రూపముతోనూ వికృతమైన కళ్లతోనూ ఈ నగర ద్వారం వద్ద ఉన్న నువ్వెవరు? నన్ను అడ్డగించి భయపెట్టి బెదిరిస్తున్నావని అడిగాడు. దానికి ఆ లంకాదేవత కోపగించుకుని కఠినమైన మాటలతో
నేను మహాత్ముడు రాక్షసులకు రాజైన రావణుని ఆజ్ఞలను పాటించి ఈ లంకానగరము రక్షించుచున్నాను. నన్నెవరూ కూడా ఎదిరించలేరు. నా యొక్క ఆజ్ఞను వ్యతిరేకించి ఈ నగరంలో ప్రవేశించుటకు నీకు వీలు కాదు. ఇప్పుడు నా చేత నీవు చంపబడి ప్రాణములు పోయి శాశ్వతముగా నిద్రపోతావు అని చెప్పింది. నేనే ఈ లంకా నగరాన్ని అన్ని వైపుల నుండి సాక్షాత్తు స్వయంగా రక్షిస్తున్నాను. ఈ సంగతి నీవు అడిగావు కాబట్టి చెబుతున్నాను అని చెప్పింది. లంకాదేవత యొక్క మాటలు విన్న హనుమంతుడు ఆమెను ఎదిరించాలని అనుకుని ఇంకొక పర్వతములాగా నిలుచున్నాడు. అప్పుడు హనుమంతుడు స్త్రీ రూపంలో వికృతముగా కనబడుతున్న ఆ లంకతో ఇలా అన్నాడు: పెద్ద పెద్ద భవనములతోనూ స్తంభములతోనూ ముఖద్వారములతోనూ ఎంతో అందముగా ఉన్న ఈ లంకానగరమును చూడాలన్న కోరికతో వచ్చాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న తోటలు, ఉద్యానవనములు, అడవులు మరియు నగరమంతా విస్తరించి ఉన్న గృహములను చూడటానికే వచ్చాను. అతని మాటలు విన్నా తాను కోరుకున్న రూపము ధరించగలిగిన ఆ లంకాది దేవత ఇంతకు ముందు కన్నా కఠినంగా, వానరులలో అధముడైన ఓ దుర్బుద్ధి కలవాడా, నన్ను జయించకుండా ఈ రావణ పాలిత నగరంలో ఇప్పుడు వెళ్ళి చూడటానికి నీకు వీలు కాదు అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు ఆ లంకారాక్షసితో, ఈ లంకా నగరాన్ని చూసి మళ్లీ వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు ఆ లంకారాక్షసి ఎంతో భయంకరంగా అరుస్తూ వెంటనే హనుమంతుని తన అరచేతితో కొట్టింది. లంకిని అలా కొట్టిన వెంటనే వానరవీరుడైన హనుమంతుడు ఎంతో గట్టిగా అరిచాడు. అప్పుడు హనుమంతుడు భరించలేని కోపము కలిగిన వాడై తన ఎడమ చేతి వేళ్లను మడిచి పిడికిలితో ఆమెను కొట్టాడు. ఆమె స్త్రీయే కదా అని అనుకుని జాలిపడి ఎక్కువ కోపం తెచ్చుకొనలేదు. కాని ఆ దెబ్బకి వికృత రూపముతో ఉన్న ఆ లంకారాక్షసి కూడా భయకంపితురాలై భూమిపై పడిపోయింది. అలా నేల మీద పడిపోయిన ఆ లంకారాక్షసిని చూసిన హనుమంతుడు ఆమె స్త్రీయే కదా అని జాలిపడ్డాడు. అప్పుడు ఆ రాక్షసి ఎంతో భయంతో కూడిన వణుకుతున్న గొంతుతో ఎటువంటి గర్వము లేకుండా హనుమంతునితో ఇలా అన్నది: ఓ వీరుడా, మంచివాడవైన వానరుడా, దయతో నన్ను రక్షించుము. నీలాంటి బలవంతులైన వారు, సత్వగుణములు కలవారు స్త్రీలను చంపరాదు అను నియమమును అతిక్రమించకుండా ఉంటారు. స్వయముగా నేనే ఈ లంకా నగరాన్ని, ఓ బలవంతుడైన వీరుడా, నీ పరాక్రమంతో జయించబడ్డాను. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఒక వరమునిచ్చినాడు. ఎప్పుడైతే ఒక వానరు వీరుడు తన బల పరాక్రమములచే నిన్ను జయించుతాడో అప్పుడు రాక్షసులకు భయము కొలిపే సమయం వచ్చినట్లు తెలుసుకొను. ఇప్పుడు నీ యొక్క దర్శనం వలన బ్రహ్మదేవుని చేత చెప్పబడిన ఆ సమయము వచ్చినది. బ్రహ్మవరమునకు ఎటువంటి మార్పు లేదు, అది నిజమైనది. దురాత్ముడైన రాక్షసరాజు రావణునికి, రాక్షసులందరికీ కూడా సీతాదేవి వలన వినాశనము వచ్చినది. ఓ వానర శ్రేష్ఠుడా, అందువలన ఈ రావణ పాలిత లంకానగరములో ప్రవేశించి ఇక్కడ నీవు ఏ ఏ పనులు చేయవలననుకుంటున్నావో వాటన్నింటినీ చేయుము. ఎంతో గొప్పదైనది, రావణుడి చేత పాలించబడుతున్నది అయిన ఈ లంకానగరము శపించబడినది. నీవు నగరములోనికి ప్రవేశించి స్వేచ్ఛగాను సంతోషముగాను అన్ని వైపులకు వెళ్లి పతివ్రత అయిన ఆ సీతాదేవిని వెతుకుము అని ఆ లంకారాక్షసి చెప్పింది. కామరూపధారిణి అయిన ఆ లంకాపుర రాక్షసిని వీరుడైన హనుమంతుడు తన యొక్క పరాక్రమంతో జయించి ద్వారం ద్వారా కాకుండా గోడను దూకి లోనికి వెళ్ళాడు. సుగ్రీవుని మాటలను పాటించి నిజము చేయుటకుగాను తన ఎడమ కాలుని శత్రువుల తలపై ఉంచినట్లుగా లంకానగరములో ప్రవేశించాడు. ఆ రాత్రియందు ముత్యాలతోనూ పూలతోనూ అలంకరింపబడి ప్రకాశవంతముగా ఉన్న ఆ లంకానగర రాజమార్గంలో ముందుకు సాగాడు. అక్కడ ఇళ్లలో నుండి నవ్వుల శబ్దములు, ఎన్నో వాయిద్యముల శబ్దములు వినిపిస్తున్నాయి. అక్కడి ఇళ్లన్నీ వజ్రములతో అలంకరింపబడిన కిటికీలు, ద్వారములతో ఎంతో అందముగా ఉండి మేఘములను తాకుతున్నట్లుగా ఉన్నాయి. అలా లంకానగరము మేఘాలతో ఉన్న ఆకాశంలాగా కనిపిస్తుంది. అక్కడి భవనములు మేఘములను తాకుతున్నట్లుగా ఉన్నాయి. అవన్నీ కూడా పద్మము మరియు స్వస్తిక గుర్తులలాగాను విచిత్రమైన ఆకారములతో ఉన్నాయి. అన్ని వైపులా రాక్షసులు రక్షణగా ఉన్నారు. హనుమంతుడు వానరరాజైన సుగ్రీవునికి హితము చేయుటకు, శ్రీరాముని కార్యమును సాధించుటకు ఆ లంకానగరములో తిరుగుతూ ఎన్నో రకరకాల పువ్వులతోనూ ఆభరణములతోనూ అలంకరింపబడిన లంకను చూసి ఎంతో ఆనందించాడు.
అలా హనుమంతుడు ఒక ఇంటిపై నుండి మరొక ఇంటిపైకి వెళ్తూ ఎన్నో రకములైన వేర్వేరు ఆకారములు రూపములతో ఉన్న ఇళ్లను చూశాడు. స్వర్గములలోని అప్సరసలలాగా అందచందములతో కూడిన స్త్రీలు పాడుతున్న మధురమైన పాటలను మంద్ర మధ్య తారాస్థాయి స్వరములతో ఆలపిస్తుండగా విన్నాడు. ఆ రాక్షసుల ఇళ్లలోని స్త్రీలు నడుస్తుంటే వాళ్ల కాళ్ల గజ్జెలు, వడ్డాణము, ఆభరణముల చప్పుళ్ళు, వాళ్లు మెట్లు ఎక్కుతున్నా దిగుతున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అక్కడి రాక్షస గృహములలో వేదమంత్రములను జపిస్తున్న శబ్దములను విన్నాడు. హనుమంతుడు వేదములను నేర్చుకుంటున్న రాక్షసులను, రావణుణ్ణి పొగుడుతూ స్తుతిస్తున్న సమూహములను, గర్జిస్తున్న రాక్షసులను, జబ్బలను చరుస్తూ పోటీ పడుతున్నట్లుగా అరుస్తున్న రాక్షసులను చూశాడు. ఆ రాజమార్గమునకు అన్ని వైపులా పెద్దదైన రాక్షస సైనిక బలగములు రావణుని యొక్క ఎంతో మంది గూఢచారులతోనూ ఆ ప్రదేశమంతా నిండి ఉంది. కొందరు రాక్షసులలో యజ్ఞము వంటి దీక్షలను తీసుకున్న వారిని, వెంట్రుకలు జడలు కట్టిన జటాధరులను, గుండు చేయించుకున్న వారిని, జంతు చర్మములను ధరించిన వారిని, వేర్వేరు రకాల వస్త్రములను ధరించిన వారిని, పిడికిళ్లలో దర్భలను పట్టుకున్న వారిని, హోమకుండములను ఆయుధములుగా పట్టుకున్న వారిని, ఇనుప సమ్మెటలు, కడ్డీలు, ఇనుప గుండ్ల వంటి వాటిని ఆయుధములుగా పట్టుకున్న వారిని చూశాడు. అక్కడ ఉన్న రాక్షసులంతా ఎంతో భయంకరముగాను వికృతముగాను ఉన్నారు. వారందరూ కత్తులను, శతఘ్నులను, పొడవైన ముసలములను, ఇనుపగుండు వేలాడుతున్న పరిగలను, వేర్వేరు ఆయుధములను పట్టుకుని ఉన్నారు. వారంతా విచిత్రమైన కవచములను ధరించి ఉన్నారు. వారంతా ఎక్కువ పొడుగుగా లేకుండాను, పొట్టిగా లేకుండాను, నల్లగా లేకుండాను, తెల్లగా లేకుండాను ఉన్నారు. వారిలో గూనివాళ్లు, గూని లేనివాళ్లు ఉన్నారు. వికృతముగాను రకరకములుగా ఉన్నవారిని, అందమైన వారిని, ఎంతో కళగా ఉన్నవారిని కూడా చూశాడు. వారందరూ చేతులలో పతాకములు, ఎన్నో రకములైన ఆయుధములను పట్టుకుని ఉండగా హనుమంతుడు చూశాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు బాగా శక్తివంతులైన వారు పెద్ద చెట్లనే ఆయుధములుగా పట్టుకున్నారు. కొందరు శూరములను, ధనుర్బాణములను, చేతులలో క్షిపణులను, విసురు గొలుసులను పట్టుకుని ఉన్నారు. కొందరు పూలమాలను ధరించి సుగంధభరితమైన చందనమును వంటికి పూసుకుని ఉన్నారు. వివిధ రకములైన విలువైన వస్త్రములను ధరించిన వారిని, ఎన్నో రంగురంగుల వస్త్రములను ధరించిన వారిని కూడా చూశాడు. కొందరు తమకు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. ఆ అంతఃపురము ఎదురుగుండా 1,00,000 మంది సైన్యము రావణుని ఆజ్ఞానుసారము ఎంతో జాగ్రత్తగా అప్రమత్తముగా ఉండగా హనుమంతుడు చూశాడు. బంగారముతో చేయబడిన తోరణములు కలిగిన ప్రవేశద్వారముతో ఎత్తైన పర్వతము మీద ఉన్న తామర కొనలతో అందంగా అలంకరింపడి ఉన్న, చుట్టూ ప్రాకారములతో ఉన్న ఆ ప్రసిద్ధమైన రావణుని గృహమును చూశాడు. ఆ భవనము స్వర్గములాగా ఉన్నది. అక్కడి నుండి గుర్రముల సకిలింపులు, రథములు, విమానములు, ఇతర వాహనముల యొక్క శబ్దములు వినిపిస్తున్నాయి. ఇంకను గుర్రములు, ఏనుగులు, 4 దంతములున్న ఏనుగులు గుంపులు గుంపులుగా తెల్లని మేఘములలాగా తిరుగుతున్నాయి. అక్కడ బాగా మదించిన జంతువులు, వివిధ పక్షులు కూడా ఉన్నాయి. అక్కడి జనుల కోలాహలము, వారి ఆభరణముల శబ్దములతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ భవనము ఎంతో గొప్పగాను శుభకరముగానూ ఉంది. బంగారు ప్రాకారములతో కట్టబడి, ఎంతో విలువైన ముత్యములు, మణులతో పూర్తిగా అలంకరింపబడి, విలువైన సువాసనలతో నిండిన చందనము అంతటను చల్లబడిన ఆ రావణుని యొక్క అంతఃపురములోనికి హనుమంతుడు రహస్యముగా ప్రవేశించాడు. అప్పుడు హనుమంతుడు ఆకాశములో మధ్యభాగమునకు చేరుకున్న చంద్రుణ్ణి చూశాడు. చంద్రుడు తన కిరణముల కాంతితో ఆ ప్రాంతమంతటినీ వెన్నెలతో నింపివేశాడు. లోకమందలి పాపములను పూర్తిగా నాశనము చేయునటువంటిది, మహాసముద్రములను బాగుగా పొంగునట్లుగా చేయునటువంటిది, అన్ని ప్రదేశములను ప్రాణులను ప్రకాశవంతముగాను చేయునటువంటి ఆ చంద్రుని ఆకాశములో పైకి వస్తుండగా హనుమంతుడు చూశాడు. భూమిపైన ఉండే మందర పర్వతం మీద ఎటువంటి ప్రకాశవంతమైన శోభ ఉంటుందో, సాయంకాలమందు సముద్రంపై ఎటువంటి శోభ ఉంటుందో, నీటి తటాకములందు ఉండు తామర పూలతో ఎటువంటి శోభ ఉంటుందో, అదే విధముగా అటువంటి ప్రకాశవంతమైన శోభ చంద్రుని యందు కూడా ఉన్నది. వెండి పంజరంలో ఉన్న హంసలాగాను, మందర పర్వత గుహయందున్న సింహములాగాను, ఏనుగుపై గర్వముగా ఉన్న వీరునిలాగాను,
ఆకాశంలో ఉన్న ఆ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చల్లని మంచు తుంపరలు తొలగిపోయి సూర్యగ్రహం యొక్క కిరణములు తన మీద ప్రసరించట వలన మాలిన్యమంతా తొలగిపోయి ప్రకాశవంతమునకే ఆశ్రయమైనటువంటి వాడు, చెవుల పిల్లి వంటి మచ్చ కలిగిన ఆ పూజ్యుడైన చంద్రుడు ఎంతో ప్రకాశవంతముగా ఉన్నాడు. ఎత్తైన పర్వతశిలపై నిల్చున్న సింహంలాగా, మహారణరంగములో వెళుతున్న ఏనుగులాగా, రాజ్యమును సంపాదించిన రాజులాగా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సాయంకాల సమయమందు పూజనీయుడైన భగవంతుని వంటి చంద్రుడు స్వర్గములాగా ప్రకాశించుచుండగా చీకటి అనే దోషము నశించబడి దోషపూరితమైన మాంసాహారము ప్రారంభించిన రాక్షసులతోనూ వారి స్త్రీలు వాళ్ల మనస్సులలోని కోపతాపములన్నీ విడిచిపెట్టి కలిసిపోతున్నారు. చెవులకు వినసొంపుగా వాయిద్యముల తంత్రుల యొక్క శబ్దములు వినిపిస్తున్నాయి. వారి వారి స్త్రీలు తమ భర్తలతో చేరుటకు సిద్ధమవుతున్నారు. అలాగే భయంకరమైన ప్రవర్తన కలిగిన రాక్షసులు కూడా విహారములు ప్రారంభించారు. అక్కడి ఇళ్లలో మత్తెక్కి తడబాటుగా ఉన్నవారిని, ఎదుటివారిని ఎక్కువగా హేళన చేస్తున్న వారిని, తమ బలమైన భుజములను చరుచుకుంటూ ఉన్నవారిని, ఎక్కువగా మద్యపానము చేసి మత్తులో ఒకరినొకరు దూషించుకొనుటను హనుమంతుడు చూశాడు. ఇంకొన్ని గృహములు, రథములు, గుర్రములు, ఏనుగులు, ఖరీదైన ఆసనములతోనూ నిండి ఉన్న వాటిని, ఎంతో ఐశ్వర్యము కలిగి మంగళకరముగా ఉన్న వాటిని హనుమంతుడు చూశాడు. కొందరు రాక్షసులు తమ రొమ్ములను విరుచుకొని స్త్రీల శరీరములపైన పడుతున్నారు. కొందరు విచిత్రమైన రూపములను ప్రదర్శిస్తున్నారు. కొందరు తమ దృఢమైన విల్లుని ఎత్తిపట్టుకుంటున్నారు. తమ శరీరములకు చందనము పూసుకున్న స్త్రీలను, అలాగే అక్కడ ఇంకనూ కొందరు నిద్రపోతున్న స్త్రీలను, అలాగే అందమైన స్త్రీలు కొందరు నవ్వుతున్న వారిని, ఇంకా కొందరు స్త్రీలైతే కోపంతో నిట్టూర్పు విడుస్తున్న వారిని హనుమంతుడు చూశాడు. అలాగే పెద్దగా ఘీంకరించి ధ్వనిని చేయుచున్న ఏనుగులు, బాగుగా ప్రశంసింపబడిన సత్పురుషులతోనూ, నిట్టూర్పులు విడుస్తున్న వీరులతోనూ, బుసలు కొడుతున్న పాములతోనూ ఉన్న నగరము పెద్ద మడుగులాగా కనిపించింది. అక్కడ ఎంతో బుద్ధిమంతులైన వారు, ఎంతో చక్కగా మాట్లాడువారు, ఎంతో శ్రద్ధగా తమ పనులు చేయుచున్న వారిని, ఎన్నో రకములైన పనులను చేయువారిని, అక్కడి ప్రధానులైన మంచి పేరున్న రాక్షసులను ఆ నగరములో హనుమంతుడు చూశాడు. అందమైన వారిని, ఎన్నో మంచి గుణములున్న వారిని, వారి గుణములను అనుసరించి నడుచుకొనుచున్న వారిని చూసి హనుమంతుడు ఎంతో సంతోషించాడు. వికృత రూపములో ఉండి రూపములకు తగినట్లుగా ప్రవర్తించు మరికొందరిని కూడా చూశాడు. అక్కడ ఎంతో గొప్ప యోగ్యత కలిగిన మంచి స్వభావము ఉన్న రాక్షస స్త్రీలను కూడా చూశాడు. వారంతా తమ ప్రియుల యందు మద్యపానమునందు ఎంతో ఆసక్తితో మెరిసిపోతున్న నక్షత్రములలాగా ఉన్నారు. తమ సౌందర్యముతో వెలిగిపోతున్న కొందరు స్త్రీలు ఆ అర్ధరాత్రి సమయంలో వారి ప్రియుల యొక్క కౌగిలిలో ఉన్నవారిని, ఎంతో సిగ్గుపడుతూ ఆనందముగా కూడా ఉన్నవారిని హనుమంతుడు చూశాడు. వారంతా పువ్వులతో కప్పబడిన పక్షులలాగా తమ తమ ప్రియుల కౌగిళ్లలో ఉన్నారు. ఆకాశమంత ఎత్తైన మేడలపై భాగమందు తమ ప్రియుల ఒడులలో సుఖముగా కూర్చున్న వారిని, ధర్మబద్ధమైన వారు, తమ భర్తలకు ప్రియమైన వారు, మన్మథ తాపమునకు లోనై రతి క్రీడలందు ఆనందమును అనుభవించుచు ఉన్న కొందరు స్త్రీలను హనుమంతుడు చూశాడు. కొందరు స్త్రీలు తమ వస్త్రములు తొలగిపోయి వారి బంగారు వంటి శరీరపు రంగుతో మెరుపు తీగలలాగా ఉన్నారు. కామక్రీడలయందు ఎంతో ఆనందకరమైన సంభోగమును ఇయ్యగలిగిన బంగారపు పూత పూసినట్లుగా ఉన్న స్త్రీలను, ఇంకను చంద్రునితో ఉండు మచ్చవలే ఉన్న శరీరపు రంగుతో ఉన్నవారిని, ఎంతో అందమైన అవయవ సౌష్ఠవము కలిగి ఉండి తమ ప్రియులు లేక వియోగముతో ఉన్న స్త్రీలను కూడా హనుమంతుడు చూశాడు. అప్పుడు తమకు నచ్చిన ప్రియుల యొక్క సాహచర్యము పొంది మనస్సులో ఎంతో ఆనందభరితమై ఉన్న స్త్రీలను, సుమనోహరమైన పువ్వులను ఎలాగ ఇష్టపడతామో అలా ఆకర్షించు స్త్రీలను, ఎంతో అందమైన స్త్రీలను, సంతోషముగా ఉన్నవారిని వారి వాళ్ళ ఇళ్లలో హనుమంతుడు చూశాడు. చంద్రబింబం వంటి ప్రకాశవంతమైన కాంతితో కల ముఖములను, వంపులు తిరిగిన కనురెప్పలు కలిగిన కన్నులను కలిగి ఉండి వారు అలంకరించుకున్న ఆభరణములన్నీ మెరుపుల తీగలలాగా గుంపుగా ఉన్నట్లుగా చూశాడు. ఎంతో సౌందర్యము కలిగినటువంటి గొప్ప రాజవంశములో అవసరార్థము పుట్టి ధర్మ మార్గములో నడుచుకొని పెరిగిన ఎంతో సుకుమారి అయిన సీత మాత్రము కనబడలేదు.
ఎంతో ప్రాచీనమైన సనాతన ధర్మమును పాటించుచున్నదియు రాముని యందే తన మనస్సును నిలిపి కోరికలన్నీ తన భర్త యొక్క మనస్సులోనే నింపుకుని ఎంతో మంది ప్రసిద్ధులైన స్త్రీల కన్నా ప్రత్యేకమైన సీతను మాత్రము చూడలేదు. ఆ సీతాదేవి ఇంతకు ముందు బంగారు ఆభరణములు ధరించి ఉండి ఇప్పుడు తన భర్త దూరమయ్యాడన్న బాధతో దుఃఖిస్తూ కన్నీటి దారులు గొంతు వరకు వచ్చినటువంటి ఆమెను చూడలేకపోయాడు. కోమలమైన కంఠస్వరము కలిగి ఉండి తీర్చిదిద్దినట్లున్న కనురెప్పలు గల కళ్లతో ఉండి వనమునందు నాట్యము చేయని ఆడనెమలివలే ఉండు ఆ సీతాదేవిని చూడలేదు. కనీ కనబడని చంద్రుని రేఖలాగా పైన ఆవరించిన ధూళి వంటి వాటి వలన కనబడని బంగారు తీగ ఆ సీతాదేవిని చూడలేదు. మృదుమధుర భాషణతో శ్రేష్ఠుడైన ప్రజలందరికీ ప్రభువైన శ్రీరాముని భార్య అయిన సీతాదేవిని ఎంతో వెతికినా చూడలేకపోవటతో కొద్దిసేపు బాధపడుతూ ఏమీ తోచనివాడిలాగా హనుమంతుడయ్యాడు. కోరుకున్న రూపమును ధరించగలిగిన ఆ హనుమంతుడు ఎత్తైన ఎన్నో గృహములను సీత కొరకు వెతికి నిరాశపడి మళ్లీ వెంటనే ఇంకా చాకచక్యముగా లంకలో వెతకడానికి సిద్ధమయ్యాడు. తర్వాత హనుమంతుడు సూర్యుని వంటి రంగుతో మెరిసిపోతున్న ఇంటి చుట్టూ ఉండే గోడలతో ఉన్న రావణుని యొక్క గృహమును సమీపించాడు. అరణ్యమును సింహములు రక్షించుతున్నట్లుగా ఎంతో బలమైన భయంకరమైన రాక్షసుల చేత రక్షింపబడుతున్న ఆ భవనమును హనుమంతుడు పరిశీలించుచు ఆశ్చర్యముగా చూడసాగాడు. ఆ గృహము అంతయు వెండి బంగారములతో అలంకరింపబడి ఎంతో విచిత్రముగా ఉన్నది. ద్వారములు, వాకిళ్లు, తోరణములు అన్నీ అలాగే నిర్మింపబడి ఉన్నాయి. అక్కడ ఎంతో మంది రాక్షస వీరులు ఎటువంటి కష్టమూ లేకుండా ఏనుగుల మీద ఎక్కి ఉన్నవారిని, జయించుటకు సాధ్యము కానటువంటి వీరులు గుర్రముల మీద స్వారీ చేయుచున్నటువంటి వారిని, రథములపై ఉన్నవారిని చూశాడు. సింహము, పులి వంటి జంతు చర్మములను తమ శరీరములకు కవచములుగా చేసుకుని ధరించిన వారిని, బంగారము, వెండి దంతములతో అలంకరింపబడిన విచిత్రమైన శబ్దములు చేయుచున్న రథములను అక్కడ ఎప్పుడూ తిరుగుతున్నట్లుగా హనుమంతుడు చూశాడు. ఎన్నో రకాల రత్నములతో ఎంతో విలువైన ఆసనములు, వస్తువులు కలిగి మహారాజులైన వీరులు ఉండే ప్రదేశములు ఎంతో గొప్ప విలువ కలిగి పెద్దవైన రథములు, ఆసనములు అక్కడ ఉన్నట్లుగా చూశాడు. రావణుని భవనం అంతటను ఎన్నో వేల కొలది జంతువులు, పక్షులతో నిండి ఉండి చూచుటకు ఎంతో ఆనందముగాను అందముగాను ఉన్నది. ఆ ప్రదేశం అంతటినీ ఎంతో శిక్షణ పొందిన రాక్షసుల చేత రక్షించబడుతున్నది. ప్రముఖులైన స్త్రీలతో భవనము నిండి ఉన్నది. ఆ రావణుని భవనము ముఖ్యులైన స్త్రీలతో నిండి వారి ఆనందముతోనూ సముద్రపు అలల పెద్ద శబ్దముల వంటి వారి విలువైన ఆభరణముల ధ్వనులతోనూ ప్రతిధ్వనిస్తున్నది. ఆ భవనమంతయు రాజులని గుర్తించబడే వారి యొక్క వినియోగించబడే సౌకర్యవంతమైన గొడుగులు, విసనకర్రలు వంటి వాటితో కూడి ఉండి ఎంతో విలువ కలిగిన శ్రేష్టమైన అగరబత్తులు, చందనములతోనూ నిండిన సువాసనతో నిండి గొప్పవారందరితో ఉండి పెద్ద అరణ్యములో సింహములతో వ్యాపించి ఉన్నట్లుగా కనబడుతున్నది. భేరీలతోనూ శంఖనాదములతోనూ మృదంగముల ధ్వనులతోనూ ప్రతిధ్వనించుతున్నది. ప్రతిరోజు పూజలు జరుపబడుతున్నది. అన్ని పర్వదినములలోనూ హోమములు జరుపబడుతున్నది అయిన ఆ భవనము ఎల్లప్పుడూ కూడా పూజింపబడుతున్నది. రావణుని యొక్క ఆ భవనము పైకప్పు ఎంతో గొప్ప విలువైన రత్నములతో పొదగబడి సముద్రములాగా ఎంతో గంభీరముగాను నిశ్శబ్దముగాను ఉన్న సముద్రంలాగాను ఉండి భవనమంతా విలువైన రత్నములతో నిండి ఉన్నట్లుగా హనుమంతుడు చూశాడు. ఆ రావణుని భవనము ఎంతో అద్భుతమైన ఆకారములో ఉండి ఏనుగులు, గుర్రములు, రథములు వంటి వాటితో పూర్తిగా నిండిపోయి ఆ భవనము లంకకే ఆభరణము అని హనుమంతుడు అనుకుని ఆ భవనముకు దగ్గరలోనే తిరగసాగాడు. హనుమంతుడు ఎటువంటి భయం లేకుండా అక్కడి ఇండ్లను ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని ఇండ్లను, అక్కడి ఉద్యానవనములను 4 వైపుల నుండి చూస్తూ వెళ్తున్నాడు. వేగవంతుడు, వీరుడైన హనుమంతుడు మొదట రావణుని మంత్రి అయిన ప్రహస్తుని గృహంపైకి దూకి తర్వాత మహాపార్శ్వుని గృహంపైకి దూకి వెళ్లాడు. అలా హనుమంతుడు ఆ తర్వాత మేఘములను తాకుతున్నట్లున్న కుంభకర్ణుని గృహం మీదికి, తర్వాత విభీషణుని గృహంపైకి దూకి వెళ్లాడు. హనుమంతుడు అలాగే మహోదరుని, విరూపాక్షుని, విద్యుజిహ్వులుని, విద్యున్మాలి, వజ్రధనుష్ఠుని యొక్క గృహములను కూడా అలాగే దూకి వెళ్లాడు. హనుమంతుడు సుకుని, సారణుని గృహములను, ఇంద్రజుత్తుని గృహమును, జంబుమాలి, సుమాలి, రశ్మికేతుడు, సూర్యకేతుడు, వజ్రకాయుడు అను వారి గృహములకు కూడా అలాగే హనుమంతుడు ఎగిరి వెళ్లాడు. తర్వాత ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రుపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, తుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, బ్రహ్మకర్ణుడు,
దంష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, అస్థిముఖుడు, కరాలుడు, పిశాచుడు, కోణితాక్షుడు అని వాళ్ల గృహములపైకి కూడా దూకి వెళ్లి వెతికాడు. హనుమంతుడు అలా ఒకదాని తర్వాత ఇంకొక భవనము వెతుకుతూ ఆయా భవనములలోని ఆ రాక్షసుల యొక్క ఎంతో గొప్పగా ఉన్న సంపదను, ఐశ్వర్యమును కూడా చూశాడు. హనుమంతుడు అలా అన్ని వైపులా ఉన్న అందరి భవనములను చూసిన తర్వాత రావణుని యొక్క భవనమును చేరుకున్నాడు. అలా తిరుగుతూ వెతుకుతున్న హనుమంతుడు రావణుని నిద్రించు మందిరం చేరుకుని అక్కడ రక్షణ కోసం ఉన్న భయంకరము, వికృతముగాను ఉన్న రాక్షసులను చూశాడు. వారు ఎన్నో రకములైన ఆయుధములను తమ చేతులలో వాడటానికి సిద్ధముగా పట్టుకుని ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలంతా విశాలమైన కన్నులతో వికృతముగా ఉన్నట్లుగా చూశాడు. అక్కడ అలా ఉన్న వారంతా ఎంతో పెద్ద పెద్ద ఆకారములలో ఉన్నారు. రావణుని భవనములో ఉన్న రక్షణ సైన్యము వేర్వేరు ఆయుధములతో ఎన్నో విభాగములుగా, గుంపులు గుంపులుగా ఉన్నది. అక్కడ ఎర్రని, తెల్లని, ఎక్కువ తెల్లగా లేనివి ఎంతో వేగముగా పరిగెత్తగలిగే గుర్రములను, అలాగే మంచి జాతికి చెందిన ఏనుగులను, చూచుటకు ఎంతో మంచి రూపమును, శత్రువులను వదలక పీడించినవి, బాగా శిక్షణ ఇవ్వబడి ఐరావతమునకు సమానమైనవిగా ఉన్న ఎన్నో ఏనుగులను చూశాడు. ఆ ఏనుగులు ఎప్పుడు మదోదకమును వదులుతూ వర్షించుచున్న మేఘములలాగాను, జలపాతము ఉన్న పర్వతములలాగాను కనబడుతున్నాయి. అటువంటి ఏనుగులు చేయు ఘీంకారములు ఉరుములలాగా ఉండి యుద్ధములలో శత్రువులెవ్వరూ జయింపలేనివిగా ఉన్నట్లుగా హనుమంతుడు చూశాడు. రాక్షసరాజైన రావణుని నివాసం లోపల బాగా వేడి పుట్టించు సూర్యుని వంటి కాంతితో మెరిసిపోతున్న 1000 రాక్షస సేనా విభాగములన్నీ బంగారంతో చేయబడిన కవచములను, కిరీటములను, ఆభరణములను అక్కడ హనుమంతుడు చూశాడు. రాక్షసరాజైన రావణుని భవనంలో ఎన్నో రకముల ఆకారములతో ఉన్న పల్లకీలను, పూల తీగలు, ఎన్నో అందమైన రంగురంగుల బొమ్మలు వేయబడిన రకరకాల ఇళ్లను, ఆటలాడుటకు కావలసిన పెద్ద పెద్ద గృహములను, మన్మథ కార్యములకు ఉపయోగించు పడక గృహములను, పగలు విశ్రాంతి తీసుకొనుటకు తగిన గృహములను, అటువంటి ఎన్నో రకములైన గృహములను, ఎంతో అందమైన వాటిని హనుమంతుడు చూశాడు. అక్కడ చెక్కతో చేయబడిన పర్వతము కూడా ఉన్నట్లుగా చూశాడు. మందర పర్వతములాగా ఎత్తైనది, ఎన్నో నెమళ్ల సంచారముతో నిండి ఉన్నది, స్తంభములతో నిండి ఉన్నది, ఎన్నో విలువైన రత్నములతోనూ బంగారం వంటి నిధులతోనూ అంతటా నిండి ఉన్న ఆ భవనము ఎంతో గొప్పగాను విలువైనదిగాను ఉండి కుబేరుని భవనములాగా అనిపిస్తున్నది. ఆ భవనము ఎంతో సమర్థులైన వారిచే రక్షించబడుతూ పర్యవేక్షణలో ఉన్నట్టుగా హనుమంతుడు చూశాడు. ఆ భవనమునందు పొదగబడిన రత్నములు, బంగారము వంటి వాటి మెరియుచున్న కిరణములతోనూ రావణుని యొక్క తేజస్సుతోనూ మెరిసిపోతూ సూర్యుడు తన కిరణములతో ప్రకాశిస్తున్నట్లుగా ప్రకాశవంతముగా ఉన్నది. వానరవీరుడైన హనుమంతుడు అక్కడ బంగారముతో చేయబడిన పడకలను, మంచములను, ఆసనములను, భోజనముకు ఉపయోగించు వివిధ పాత్రలను చూశాడు. తేనెతో కలిపి చేసిన మద్యము, మణిమాణిక్యములతో చేసిన చిన్నవి పెద్దవైన పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఆ భవనము ఎంతో మనోహరముగా, విశాలముగాను, అక్కడి స్త్రీల యొక్క కాలి గజ్జల యొక్క శబ్దములు, వారి బంగారు ఆభరణముల వడ్డాణముల యొక్క ధ్వనులతోనూ, చేతులతో వాయించుట చేయవచ్చు మృదంగముల గంభీరమైన నాదములతోనూ ప్రతిధ్వనిస్తున్నది. ఆ ప్రాసాదములన్నీ కూడా వేర్వేరు గృహములలాగా గదులతోనూ, వాకిళ్లతోనూ బాగుగా అమర్చబడి ఉన్నాయి. ఆ ప్రాసాదములో ఎన్నో విడివిడిగా ఉన్న 100 కొలది ఉన్న స్త్రీలు ఉన్నారు. అటువంటి ఆ రావణుని యొక్క మహాగృహంలోనికి హనుమంతుడు ప్రవేశించాడు.